శంకర వరప్రసాద్ గారు ట్రైలర్ విడుదలైందండి. దాదాపు 2 గంటల 40 నిమిషాల విడుదలతో ఈ ట్రైలర్ విడుదల చేశారు. ప్రారంభంలోనే ఇంటెలిజెన్స్ బ్యూరో, రా ఏజెంట్, నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్, ఇలా ఎలాంటి క్రిమినల్ అయినా ఉతికి పిండి ఆరేస్తాడు అని బ్యాక్గ్రౌండ్ లో చెప్తుండగా మెగాస్టార్ చిరంజీవి బట్టలు ఉతుకుతూ వంటలు చేస్తూ ఉంటాడు. అతనే మన శంకర వరప్రసాద్ గారు అని ఎలివేషన్ ఇస్తారు. ఆ వెంటనే చిరంజీవి ఫస్ట్ లో రౌడీలను తుక్కు చేస్తూ ఉంటాడు. ఈ సీరియస్ యాక్షన్ మధ్యలో నయనతార చిరంజీవిల మధ్య లవ్ రొమాంటిక్ సీన్స్ వస్తూ ఉంటాయి. ఆ పాటలో చూసాం కదా మనము. ఎందులోనే నా జీవితం నుంచి వెళ్ళిపో అని నయనతార క్లాస్ పీకుతుంది. చిరంజీవి సీరియస్ గా వార్నింగ్ ఇస్తున్నట్లు నటించి లోపలికి వచ్చి అందరూ చూస్తున్నారు అని పంచ్ డైలాగు విసురుతాడు. భార్యాభర్తల మధ్య మనస్పర్ధాలు చోటు చేసుకోవడము, భార్యతో తిరిగి కలిసిపోయేందుకు చిరంజీవి చేసిన అల్లరి అంతా ఇంత కాదు. అదంతా మనకు కడుపుబ్బ నవ్వు తెప్పిస్తుంది. మనల్ని టార్చర్ పెట్టే బంధువుల్ని, మరీ ముఖ్యంగా అత్తగారిని, మామగారిని ఆడుకుంటుంటే ఉంటుందయ్యా పిచ్చి. అది చూడాలి. చిరంజీవి జోక్స్ పంచ్ బాగుంటాయి. ఈ మధ్యలో హీరోయిన్ ఆమె తండ్రి ప్రమాదంలో చిక్కుకోవడము, రౌడీల నుంచి వారిని రక్షించడానికి చిరంజీవి చేసే ఫైట్స్ ఆకట్టుకుంటాయి. ఇక చివరిలో విక్టరీ వెంకటేష్ హెలికాప్టర్ లో స్టైలిష్ గా ఎంట్రీ ఇస్తాడు. చూడడానికి మంచి ఫ్యామిలీ మెన్ లా ఉన్నావు, ఇలా మాస్ ఎంట్రీలు ఇస్తున్నావేంటి అని చిరంజీవి అడగ, మాస్ కి బాస్ లా ఉన్నావు, నువ్వు ఫ్యామిలీ సైడ్ రాలేదా ఏంటి అని వెంకీ కౌంటర్ ఇస్తాడు. మొత్తానికి ట్రైలర్ చూస్తే పాత చిరంజీవి బయటకు వచ్చినట్టుగానే అనిపిస్తుంది. తన మార్క్, పంచ్, వెటకారము కలగలిపిన డైలాగ్స్ ఆకట్టుకుంటాయి. నేషనల్ సెక్యూరిటీ ఆఫీసర్ గా సీరియస్ గా ఉంటూనే భార్య చేత చీవాట్లు తినే భర్తగా ఘరానా మొగుడు నాటి చిరంజీవి గుర్తు చేస్తారు. నయనతారతో మెగాస్టార్ కెమిస్ట్రీ, వారిద్దరి విడాకులు చుట్టూ వచ్చే సన్నివేశాలు నవ్వులను పూయిస్తూ ఉంటాయి. ఇక చివరిలో తన పవర్ఫుల్ ఎంట్రీతో మొత్తం క్రెడిట్ కొట్టేశారు. చిరు నిర్మాణ విలువలు బాగున్నాయి. సిసి ఓలియే అందించిన బ్యాక్గ్రౌండ్ స్కోరు, సమీర్ రెడ్డి సినిమాటోగ్రఫీ బాగున్నాయి. శంకర్ ప్రసాద్, శశిరేఖలు ఎందుకు విడిపోయారు, భార్యతో శంకర్ ప్రసాద్ తిరిగి కలిశాడా, తన అత్తారింటిపై దాడి చేసింది ఎవరు తెలియాలంటే జనవరి 12వ తేదీ వరకు వెయిట్ చేయాల్సిందేనండి. ఇక జనవరి 12న ఈ సినిమా రాబోతుంది. మన మెగాస్టార్ చిరంజీవి సినిమా అంటే